బ్రేకింగ్ న్యూస్. శంకరపల్లిలో దాడి తోపిడీకి పాల్పడిన ఘటనలో 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జడ్చర్లలో 7గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దోపిడీ ప్రధాన సూత్రధారిగా స్టీల్ వ్యాపారి డ్రైవర్ మధును గుర్తించారు. వికారాబాద్ వెళ్లి నగదు తీసుకొస్తున్న విషయాన్ని తన గ్యాంగ్తో మధు చెప్పగా దుండగులు మధు సాయిబాబాపై దాడి చేసినట్టు నటించి నగదు బ్యాగ్తో పరారయ్యారు. ఇక శంకరపల్లిలో దారి దోపిడీకి పాల్పడిన ఘటనలో 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జడ్చర్లలో 7గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దారి దోపిడీ ప్రధాన సూత్రధారిగా స్టీల్ వ్యాపారి డ్రైవర్ మధును పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే వికారాబాద్ వెళ్లి నగదు తీసుకొస్తున్న విషయాన్ని తన గ్యాంగ్తో మధు చెప్పగా దుండగులు మధు సాయిబాబాపై దాడి చేసినట్టు నటించి నగదు బ్యాగ్తో పరారైనట్టు కూడా సమాచారం అందుతోంది. మొత్తంగా శంకరపల్లి దారి దోపిడీ ఘటనలో 7గురిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. శంకరపల్లిలో దాడి దోపిడీకి సంబంధించి కూడా మొత్తం 43 లక్షల వరకు కూడా తీసుకురమ్మంటూ యజమాని చెప్పిన నేపథ్యంలో ఇద్దరు వెళ్లి వస్తున్న క్రమంలో దారి దోపిడీకి పాల్పడ్డారు అంటూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే వారే ముందు స్టీల్ ప్లాంట్ యజమానిగా ఉన్న వ్యక్తి ఈ విధంగా దారి దోపిడీ చేసినట్టు క్రియేట్ చేసి సూత్రధారిగా ఆయన వ్యవహరించినట్టు కూడా పోలీసులు గుర్తించారు. మధును ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ వెళ్లి నగదు తీసుకొస్తున్న విషయాన్ని తన గ్యాంగ్తో ముందుగానే మధు చెప్పి దుండగులు వచ్చి సాయిబాబాపై దాడి చేసినట్టు నటించి నగదు బ్యాగ్తో పరారవ్వాలంటూ కూడా వాళ్ళు ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకున్నారు. ఆ విధంగానే అమలు చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తంగా వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 7 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ప్రధాన సూత్రధారిగా ఉన్న మధును పోలీసులు అతనే సూత్రధారి అంటూ కూడా గుర్తించడం జరిగింది. వాటిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అనిల్, ఈ శంకరపల్లి దోపిడీకి సంబంధించి దారి దోపిడీలో భాగంగా 7గురిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారని చెప్పాలి. అయితే ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా ఇందులో కీలక సూత్రధారి మధుని అని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు. ముఖ్యంగా ఈ మధు విషయానికి వస్తే ఇతను స్టీల్ వ్యాపారికి సంబంధించి రాకేష్ అగర్వాల్ వ్యాపారి డ్రైవర్ గా అయితే తెలుస్తుంది. ఇతనే ఇదంతా కూడా నడిపించినట్టుగా, ఇతనే కీలక సూత్రధారిగా అయితే పోలీసులు గుర్తించారు. ఇదంతా కూడా ఈ కథ మొత్తం కూడా ఇతనే నడిపించి అక్కడికి ముందుగా అంటే ఈ 40 లక్షలు తీసుకోవడానికి ఆ వ్యాపారి రాకేష్ అగర్వాల్ ఈ మధుతో పాటు అదేవిధంగా సాయిబాబాను కూడా పంపించడం జరిగింది. పంపించిన క్రమంలోనే ముందుగానే ప్లాన్ ప్రకారం మధు ఆ గ్యాంగ్ కు సంబంధించి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడ మాటు వేయాలి, ఎక్కడ ఉండాలని చెప్పేసి మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇతను వికారాబాద్ వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా వెళ్లి డబ్బులు తీసుకొని వస్తున్న క్రమంలోనే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రకారం వీళ్ళు హుసేన్పూర్ దగ్గర మాటు వేశారు. ఆ మాటు వేసిన సమయంలోనే ఇతను ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మధు అనే వ్యక్తి ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరి పైన కూడా దాడి చేశారు. దాడి చేసి ఆ తర్వాత సాయిబాబా మీద దాడి చేశారు. దాడి చేసిన తర్వాత వెంటనే డబ్బులు కూడా దొంగలించడం జరిగింది. దొంగలించిన క్రమంలోనే ఒక సాయిబాబా మీద దాడి చేసే అనుమానం వస్తుందని చెప్పేసి మధు పైన కూడా దాడి చేయడం జరిగింది. వాళ్ళిద్దరి పైన కూడా దాడి చేసి మధు పైన కళ్ళ మీద కారం చల్లారు. ఇదంతా కూడా చేసిన అనంతరం వాళ్ళు దోపిడీ చేసి పారిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ముందుగానే ఈ 40 లక్షల వ్యవహారం కావచ్చు, ఇదంతా కూడా మధుకి పూర్తిగా సమాచారం ఉంది. పూర్తిగా సమాచారం ఉన్న క్రమంలోనే ఈ స్టీల్ వ్యాపారి రాకేష్ అగర్వాల్ ఎప్పుడైతే వికారాబాద్ వెళ్లి డబ్బులు తీసుకురావాలని చెప్పాడో 40 లక్షలు, ఆ 40 లక్షలు తీసుకొని వస్తే క్రమంలోనే ముందుగా ఈ 6 మంది గ్యాంగ్ కు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇద్దరికి సంబంధించి అంటే ఇక్కడ 4 వ్యక్తులు మొదటిగా వీళ్ళపైన దాడి చేసిన క్రమంలో ఈ 4 వ్యక్తులకు సంబంధించి కారు ఎప్పుడైతే బోల్తా పడిందో ఆ బోల్తా పడిన క్రమంలోనే వీళ్ళు తప్పించుకొని మరొక ప్లేస్ కి వెళ్లిన క్రమంలో అక్కడ మరో 2 ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అక్కడ ఉన్న కారులో వీళ్ళు తప్పించుకొని అదే కారులో పారిపోయినట్టుగా గుర్తించినారు. ఆ గుర్తించిన క్రమంలోనే జడ్చర్లలో వీళ్ళు దొరికినట్టుగా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఆ జడ్చర్లోనే వీళ్ళ 6గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 6గురిని అదుపులోకి తీసుకొని విచారించిన క్రమంలోనే ఇదంతా కూడా డ్రైవర్ మధు స్టీల్ వ్యాపారి
రాకేష్ అగర్వాల్ కి సంబంధించిన డ్రైవర్ ఇదంతా నడిపించాడని చెప్పేసి పోలీసులు గుర్తించడంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రెజెంట్ 7 మంది మధుతో కలిపి మొత్తం 7 మందిని అయితే ప్రెజెంట్ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 7గురికి సంబంధించి కూడా ఈ ముఠా ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుని ఉన్నారు కాబట్టి ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు, అసలు ఈ అంత వ్యవహారం కూడా కీలక సూత్రధారి మధు ఉన్నాడు కాబట్టి మధు నేర చరిత్ర ఏంటనే కోణంలో కూడా ప్రెజెంట్ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ఘటనకు సంబంధించి కనుక ఒకసారి ఆలోచిస్తే నిన్న మధ్యాహ్నం సమయంలో 12:30 నుంచి 1 గంట సమయంలో ఈ మధు అదేవిధంగా సాయిబాబా వీళ్ళిద్దరు కూడా వికారాబాద్ 40 లక్షలు తీసుకురావడానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలోనే ఇతను ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రకారం ప్లాన్ ప్రకారం వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఆ 4 వ్యక్తులు కూడా హుషన్పూర్ దగ్గర మాటు వేయడం జరిగింది. హుషన్పూర్ దగ్గర మాటు వేసి అక్కడ నుంచి దాడి చేసి ఆ 40 లక్షలు తీసుకొని వెళ్తుండగా శంకర్పల్లి కొత్తపల్లి మార్గంలో మలుపు దగ్గర కారు బోల్తా పడడం జరిగింది. వేగంగా వెళ్లడంతో ఆ బోల్తా పడిన క్రమంలోనే అక్కడ నుంచి కొంత డబ్బు తీసుకొని వీళ్ళు పారిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం కొంత డబ్బుతోటి వీళ్ళు వెళ్లిపోవడం జరిగింది. అక్కడ మాత్రం పోలీసులు వెంటనే ఘటన స్థలానికి వెళ్లి ఆ స్వాధీనం చేసుకున్న డబ్బులో 8.5 లక్షలు మాత్రం స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తం కూడా ఆరా తీసి దీనికి సంబంధించి దర్యాప్తు వేగవంతం చేయడంతో 4 ప్రత్యేక బృందాలతోటి వేగవంతం చేసిన అనంతరం ఇదంతా కూడా మధుని నడిపించినట్టుగా కూడా తెలుస్తుంది. మధు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే 4 కూడా పారిపోవడం తర్వాత ఆ 4 మరొక 4 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఒక బొమ్మ దగ్గర ప్రత్యేక సాక్షి చూసిన వ్యక్తి చెప్పడంతో ఈ సమాచారం అంతా కూడా కీలక విషయాలన్నీ కూడా బయట వెలుగులోకి వచ్చాయి. అక్కడ మరో 2 ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ 2 ప్లస్ ఈ 4 ఈ 6 మంది కూడా అక్కడ నుంచి జడ్చెల్లా వెళ్ళినట్టుగా పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించి వెంటనే 4 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించిన అనంతరం ఇదంతా కూడా మధు నడిపించినట్టుగా మధుయే దీంట్లో కీలక సూత్రధారిగా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇందులో భాగంగా వాళ్ళ 7గురిని కూడా ప్రెజెంట్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. విచారణలో భాగంగా పలు కీలక విషయాలు బయటికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో సైబరాబాద్ సిపి దీనికి సంబంధించి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశాడు. దాంట్లో మరింత సమాచారం మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం. సో ఇందులో భాగంగానే ప్రెజెంట్ ఈ మిస్టరీకి సంబంధించి కావచ్చు, ఈ ఘటనకు సంబంధించి కావచ్చు, ఈ దారి దోపిడీకి సంబంధించి కావచ్చు ప్రెజెంట్ ఆ 7గురిని అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ అనిల్, థ్యాంక్ యూ.